నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ప్రాణాలకు ముప్పు ఉంది, రక్షణ కల్పించాలంటూ కడప ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఎస్పీకి లేఖ ఇచ్చారు. గతంలో తనకు ఇచ్చిన భద్రతను పునరుద్ధరించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో కోరారు. ఇక వివేక హత్య కేసుకు సాక్షులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతుండడాన్ని ఊటంకిస్తూ తనకు భద్రత కల్పించాలని కోరారు. తన ప్రాణాలను రక్షించే విషయంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ఉందని దస్తగిరి పేర్కొన్నారు. కడప ఎస్పీకి లేఖ సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన దస్తగిరి వివేకాను హత్య చేసిందెవరో, ఆ హత్యలో పాల్గొన్నది ఎవరో అన్ని విషయాలను ప్రజలకు తెలుసునని చెప్పారు. వివేక హంతకులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆరోపించిన దస్తగిరి జగన్ కు నేరుగా తనతో మాట్లాడే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు. ఇక దస్తగిరి అక్టోబర్ 2023 నుండి ఫిబ్రవరి 2024 వరకు కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో వైసీపీ నాయకులు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని దస్తగిరి ఆరోపించారు. అప్పటి ఎస్పీ రామ్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని డాక్టర్ చైతన్య రెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారని, రామ్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే 20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని దస్తగిరి చెప్పారు. అయితే తాను ఆ ఒత్తిళ్లకు లొంగలేదని, ఇప్పుడు తనకు ప్రాణభయం ఉందని, అందుకే రక్షణ కోరుతున్నానని వివరించారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.